హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాగీ మూస్ 1234. ఈరోజు వీడియోలో అయితే మనం పనస గింజలు వంకాయ కర్రీ ఎలా వండుకోవాలో చూసేద్దామండి. ముందుగా నేనైతే ఇలా పనస గింజలు అయితే తీసుకున్నానండి. వీటిని ఒక పావు గంట సేపు అయితే వాటర్లో నానబెట్టాను అనమాట. ఎందుకంటే మనకి పైన పొట్టు ఉంది కదా, అదైతే తీసేసుకోవాలి. ఇలా నేనైతే పొట్టు తీసేసానండి. తీసేసిన తర్వాత పనస గింజలు ఇలా కట్ చేసుకున్నాను అనమాట. అలాగే చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా ఒక టొమాటో అయితే తీసుకున్నాను. అలాగే 2 పెద్ద ఆనియన్స్ అయితే తీసుకుని ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అలాగే ఒక అర కేజీ అయితే వంకాయలు కూడా తీసుకున్నానండి. అవి కూడా కట్ చేసి అయితే పెట్టుకున్నాను నేను. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఒక గిన్నెలో ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇలా నేను 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు అయితే వేసేసుకోవాలండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని అయితే వేయించుకోవాలండి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను. త్వరగా కలర్ వస్తాయి, త్వరగా వేగుతాయి అనేసి. ఇలా మనమైతే ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా ఇలా చేసుకున్న తర్వాత దీనిలో టొమాటో కూడా వేస్తానండి నేను. ఇలా టొమాటో ముక్కలు కూడా వేసేసిన తర్వాత ఇలా మనమైతే ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలో వంకాయ ముక్కలు కూడా వేసేసామండి. కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే వేసేసాము. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పనస గింజలు కూడా వేసేసాము. ఇలా పనస గింజలు కూడా వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనం. ఇలా బాగా కలుపుకొని వంకాయ ముక్కలు బాగా మగ్గే వరకు అయితే మనం చూడండి, వంకాయ ముక్కలు అయితే కలర్ చేంజ్ అయినాయి కదా, ఇలా బాగా మగ్గాలండి వంకాయ ముక్కలు. దీనిలో మనం ఇలా మగ్గిన తర్వాత దీనిలో కొద్దిగా పసుపు, అలాగే తగినంత కారం, అలాగే మనకి రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకున్నానండి.
ఇలా వేసేసుకున్న తర్వాత మనమైతే మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ముక్కలన్నీ మనమైతే వాటర్ అయితే కొద్దిగా వేసుకుని ఉడికించుకోవాలండి. చూడండి మేమైతే కొద్దిగా వాటర్ అయితే వేసామన్నమాట. ఇలా కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి, బాగా ఎక్కువైతే వేసుకోకూడదు. చూడండి ఇలా వాటర్ అయితే వేసేసుకున్న తర్వాత మనమైతే మూత పెట్టేసుకుని బాగా దగ్గర అయ్యే వరకు కర్రీ ఉడికించుకోవాలండి. చూడండి దగ్గరగా అయ్యింది కదండి కర్రీ. ఇలా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీనిలో మనమైతే మసాలా అయితే వేసుకోవాలండి. చూసారా వేసేసాము. మేము పేస్ట్లా చేసి పెట్టుకున్న మసాలా అయితే దీనిలో వేసేసాము. చూడండి కర్రీ చాలా దగ్గరకు అయితే అయిపోయింది. ఇలా మసాలా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే ఉడకనించి మనం స్టవ్ అయితే ఆపేసుకోవాలండి. చూసారా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. పనస గింజలు వంకాయ కర్రీ అయితే చూడడానికైతే చాలా బాగుంది కదా. మీరు కూడా ఈసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు మరిన్ని వీడియోస్ అయితే నోటిఫికేషన్ కింద రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.